హలో అందరికీ. ఈరోజు నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వంకాయల్ని తీసుకొని బాగా వాష్ చేయాలి. సాల్ట్ వాటర్ తీసుకోవాలి. సాల్ట్ వాటర్ తీసుకొని వంకాయల్ని 4 పార్ట్స్గా కట్ చేసి పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకసారి చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు బ్లాక్గా కాకుండా ఉంటాయి. నెక్స్ట్ దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వీటన్నిటిని ఒకసారి లైట్గా వేయించాలి. కొంచెం పెనం పెట్టి పెనం పెట్టుకొని ఫస్ట్ పల్లీలు, జీడిపప్పు వేసుకొని వేయించాలి. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసి వేయించాలి. తర్వాత ధనియాలు కొన్ని వేసుకొని వేయించాలి. వాటిలోనే నువ్వులు కూడా వేయాలి లాస్ట్లో. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటో యాడ్ చేసుకొని వేయించాలి. వీటన్నిటిని చల్లారే వరకు కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని వేయించినవన్నీ ఇందులో వేసేసి పల్లీలు, జీడిపప్పు అవి కొంచెం మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టాక ఆనియన్స్, టమాటో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అవి కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. కొంచెం చింతపండు, తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత పసుపు యాడ్ చేయాలి. సాల్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేయాలి. కొంచెం కారం కూడా యాడ్ చేయాలి. ఒకసారి పేస్ట్ లాగా పట్టుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టాలి. ఇలా పేస్ట్ లాగా అయ్యాక వంకాయలని తీసుకొని వాటి లోపలికి కొంచెం కొంచెం పెట్టాలి. అన్ని వంకాయలకి పెట్టేసేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటికీ ఇలా పెట్టాలి. పెట్టాక ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక 4 స్పూన్లు పట్టిద్ది ఆయిల్. కొంచెం వంకాయలు వేగాలి కదా, కొంచెం బాగానే పట్టిద్ది. ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేశాక దాల్చిన చెక్క, కొంచెం 2-3 లవంగాలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఒక 4 అలా ఇలా కట్ చేసి తర్వాత వంకాయలు యాడ్ చేయాలి. వంకాయలు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలి. అప్పుడు వంకాయలు కొంచెం బాగా ఉడుకుతాయి. ఇలా మూత పెట్టాలి. తర్వాత తీసి మిగతా పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. పేస్ట్ అంతా యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేయండి. తక్కువ యాడ్ చేస్తే మరీ ముద్దగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం పల్చాగా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి చిక్కబడిద్ది. ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి. ఉడికించాక వంకాయలు ఇలా మెత్తగా అయిపోతాయి. అంతే, సింపుల్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. బాయ్.